పాపం పారిజాతంకు నిద్ర పట్టడం లేదు. తనను బాగా చూసుకునే కోడళ్ళొస్తారనుకుంటే కొరివి దెయ్యాల్లాంటి కోడళ్ళొచ్చారు. ఎప్పుడు చూసినా ఇంట్లో గొడవే. వారి గొడవల వల్ల సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు పారిజాతానికి. ఒకరోజు, చూడు రోజా, నువ్వు పెద్ద కోడలు కదా, కాస్త ఓపిగ్గా ఉండాలమ్మా. అన్నీ నువ్వే సర్ది చెప్పాలి. ఇలా గొడవ పడితే ఎలా చెప్పు? అందరూ మనల్నే చూస్తున్నారమ్మా. చుట్టుపక్కల వారు నవ్వుకుంటున్నారు తల్లి. ఒకసారి ఆలోచించు. ఆహా, ఆ ముక్కేదో నీ చిన్న కోడలికి చెప్పొచ్చుగా. ఆ చింపుడు ముక్కేసుకొని తెగ వాగుతూ ఉంటుంది. దాని ముందు నేను తగ్గాలా? రోజా అలా మాట్లాడుతూ ఉండగానే అక్కడికి చిన్న కోడలు రమ్య వస్తుంది. వచ్చిరాగానే కోపంతో ఊగిపోతూ, నాది చింపుడు ముక్కైతే నీది దున్నపోతు ముక్కు. ఏంటి నోరు లేస్తోంది? మాటలు తిన్నగా రానియ్యి. నా మాటెత్తేవంటే నోట్లో నాలుక లేకుండా చేస్తాను, జాగ్రత్త. నా నోట్లో నాలుక కాదే, నీ నోట్లో పళ్ళు కూడా లేకుండా చేస్తాను. హబ్బబ్బబ్బబ్బా, ఆపండమ్మా. ఇదేమన్నా సంసారం చేసుకుని ఇల్లులాగుందా? ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉంటారా? మీరిద్దరు తోడికోడళ్ళమ్మా. ఆ విషయం మీకు అర్థమవుతుందా అసలు? వెళ్ళి వంట చేయండి. కడుపు నిండా తిని ఎన్ని రోజులైందో. ఎల్లండి, వెళ్ళి వంట చేయండి. నేను అన్నం చేస్తానత్తయ్యా, అన్నం మాత్రమే చేస్తాను. సింపుల్గా అన్నం చేస్తే సరిపోదు. కూరలు మీ తాతొచ్చి చేస్తాడా? కూరలు చెయ్యాలంటే శ్రమ పడాలి. అన్నం సులభంగా చేసేయచ్చు. భలే ప్లాన్ వేసింది మేడం. ఆగండమ్మా, ఈ రోజు ఒకరు అన్నం, ఇంకొకరు కూరలు చేయండి. మరుసటి రోజు మార్చుకోండి. ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది తల్లి. గొడవే అన్నిటికీ పరిష్కారం కాదు. ఎల్లండి, ఎల్లి హాయిగా వంట చేసుకోండి. అలా ఇద్దరు కోడల్ని మాటలతో మార్చి వంటగదిలోకి పంపిస్తుంది పారిజాతం. ఇక ప్రశాంతంగా ఉండొచ్చులే అని అనుకుంటుంది. ఇంతలోనే మళ్లీ వంటగదిలో నుంచి వంట పాత్రల శబ్దాలు వినిపిస్తాయి. వెంటనే వంటగదిలోకి వెళ్లి చూస్తుంది పారిజాతం. ఇద్దరూ భద్రకాలులాగా గొడవ పడుతూ ఉంటారు. మళ్ళీ ఏమైందమ్మా? ఇందాకే గదా ప్రశాంతంగా ఎల్లారు. నేను చేసే అన్నం నచ్చదంటత్తయ్యా. అది చేసే కూరలు ఏమన్నా బావుంటాయా మీరే చెప్పండి. దాని మోహంలాగే అన్నాన్ని కూడా మాడగొడుతుందత్తయ్యా. మాడిపోయిన మోహం చూడు. నన్ను రెచ్చగొట్టకే. నీ కుళ్ళిపోయిన కూరలు తింటే అందరికీ వాంతులే. కూరల్లో కరివేపాకు బదులు వేపాకులేసే బతికే నీది. నువ్వు నా గురించి మాట్లాడతావా? అత్తయ్యా, ఇక నేనూరుకోను. ఇక నా వల్ల కాదత్తయ్యా. ఈరోజు ఏదో నేనో తేలిపోవాల్సిందే. దీని బతుకు పాడుగాను. నీ మొహం పేలిపోను, నీ కళ్ళు రాలిపోను, నీ నోరు ఊడిపోను. గుడిమెట్ల దగ్గర ముష్టెత్తుకునే ముష్టి మొహందానా, నోరు ముయ్యవే. రోజా, రమ్యాలు అలా బిగ్గరగా కేకలేసుకుంటూ అరుచుకుంటూ ఉంటారు. పారిజాతం వారి గొడవను ఆపలేకపోతుంది. ఇంతలో అక్కడికి ఆ ఊరి ఎస్ఐ వస్తాడు. పోలీసు రావడంతో అంతా మౌనంగా ఉంటారు తోడికోడళ్ళు. ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు? పొరపాటుగా ఈ అడ్రస్కొచ్చారేమో? కాదమ్మా, మీ ఇంటికే వచ్చాను. ఈ మధ్య ఆస్పత్రికి ఈ ఊరు నుంచి వచ్చి చాలా మంది వస్తున్నారట. ఊర్లో అపరిశుభ్రమైన వాతావరణం ఏమైనా ఉందేమోనని చూడ్డానికి వచ్చాను. కానీ ఆ తర్వాతే తెలిసింది అసలు విషయం. ఏం తెలిసింది ఎస్ఐ గారు? ఊర్లో అందరికీ నిద్ర లేకుండా చేస్తున్నారంట. మీ ఇంట్లో నుంచి వినపడే ఆ తిట్లను విని తట్టుకోలేక చాలా మంది ఆస్పత్రికి వెళ్తున్నట్లు మాకు సమాచారం అందింది. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే అది నిజమేనని తెలిసింది. అయ్యో ఎస్ఐ గారు, మా ఇంట్లో అలా ఎవ్వరు తిట్టుకోరండి. వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళు ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నారు అంతే. ఏంటమ్మా అంతే? అవి సరదా మాటలా చెప్పండి. పాపం ఆ తిట్లు విన్నవారు ఎవరైనా ప్రాణాలతో ఉంటారా? మీరే చెప్పండి. గుండె ధైర్యం ఉన్నవారే ఆ తిట్లు విని తట్టుకోగలరు. ఇంతకీ ఈ గొడవెందుకు చెప్పండి? ఇంట్లో పెత్తనం కోసమండి. ఇప్పటికీ ఇంట్లో విడివిడిగానే ఉన్నారు. ఈ వంటగది విషయంలోనే కాస్త ఇబ్బంది వస్తోంది. అలాంటప్పుడు వంటగదిని కూడా ఇద్దరికి సమానంగా ఇచ్చేయచ్చు కదా. మంచి ఐడియా ఇచ్చారు ఎస్ఐ గారు. అలాగే చేస్తానండి. ఇక మీరు బయలుదేరండి. వెళ్తానమ్మా. ముందు ఇక్కడి నుంచి నేను ఆస్పత్రికి వెళ్ళాలి. మీ కోడళ్ళు తిట్టుకునే తిట్లకు అమ్మో నా చెవిలో నుంచి రక్తం వస్తుంది. చూడమ్మా, మీకు దండం తల్లి. ఈసారి ఇటు వైపుకే రాకుండా జాగ్రత్త పడతానమ్మా అంటూ ఎస్ఐ అక్కడి నుంచి వెళ్తాడు. ఇక మరుసటి రోజు పారిజాతం ఆ వంటగది మధ్యలో ఒక గోడ కట్టేస్తుంది. వంటగదిని 2 భాగాలు చేసి ఇద్దరి కోడళ్లకు అప్పచెప్తుంది.
ఇంతటితో ఇప్పటి వరకు జరిగిన గొడవలన్నీ ఈ గోడ కట్టడంతో ఆగిపోయాయి. ఇక ప్రశాంతంగా ఉండొచ్చు. మీరిప్పుడు సంతోషమే కదా? ఏమ్మా రోజా? సంతోషం అత్తయ్యా. నీకు ఓకే కదా రమ్య? ఓకే అత్తయ్యా, మహా సంతోషం. అమ్మయ్యా, నిద్రపోయి చాలా రోజులైంది. ఇక నేనెళ్ళి అలా కాసేపు ప్రశాంతంగా నిద్రపోతానమ్మా. మీ వంటలు మీరు చేసుకోండి, మీ తిండి మీరు తినండి, మీ బతుకు మీరు బతకండి తల్లుల్లారా అంటూ పారిజాతం స్వాతంత్ర్యం పొందిన వీరనారిలా తన గదిలోకి వచ్చి పడుకుంటుంది. మెల్లగా దుప్పటి కప్పుకొని నిద్రలోకి జారుకుంటూ ఉంటుంది. ఇంతలో ధబేలుమని శబ్దం. కాసేపటికి మరికొన్ని పాత్రల శబ్దాలు వినిపిస్తాయి. గుండెలో రైళ్లు పరిగెడుతున్నట్లు అనిపిస్తుంది పారిజాతానికి. వెంటనే కళ్ళు ములుపుకొని వంటగదిలోకి వెళ్తుంది. పాత్రలతో కుస్తీలు పడుతూ ఉంటారు తోడికోడళ్ళు. అది చూసి పారిజాతం షాక్ అయిపోతుంది. అంతలోనే ఒక గిన్నె వచ్చి పారిజాతం మొహంపై పడుతుంది. ఓరి నాయనో, వీళ్ళిద్దరూ గిన్నెలతో కొట్టి సంపేలా ఉన్నారే. ఓవైపు ఊరి జనం ఇటువైపే రావడం మానేశారు. ఆఖరికి పోలీసులు కూడా ఇటు కన్నెత్తి చూడ్డమే లేదు. ఏదో ఒకలా ఈ గొడవ ఆగిపోయిందిలే అనుకుంటే అమ్మో అమ్మో, మళ్ళీ ఇప్పుడు మొదలైంది. ఏమ్మా, గొడవ ఆపండి, ఆపండమ్మా. అంతా బాగానే ఉంది కదా, మళ్ళీ ఏం జరిగిందమ్మా? నా పాటికి నేను వంట చేసుకుంటున్నానా? చూడండి అత్తయ్య, ఇది మళ్ళీ నన్ను మాటలతో బాధ పెడుతోంది. అత్తయ్య, దాని మాటలు అస్సలు వినకండి, నంగనాచు మాటలు. ఇక్కడ ఎవరు నంగనాచో అర్థం కావడం లేదే. నాకే పిచ్చి పట్టేలా ఉంది. మీ గొడవకు కారణం ఏంటమ్మా అసలు? నాకు ముందు అసలు విషయం చెప్పండి. ఈ గిన్నె మీరు నా కోసం తెచ్చారు కదా, కాబట్టి ఇది నాకే సొంతమవుతుంది. కాని ఆ దొంగ మొహంది చూడండి, ఆ గిన్నె తనకే కావాలంటుందత్తయ్యా. ఎవరిది దొంగ మొహంది? నీదేని అసలైన దొంగ మొహం. మీ మాటలు దొంగలు విన్నా కూడా దరిదాపుల్లోకి రారు కదమ్మా. ఇక ఆపండమ్మా. ఇప్పుడేం చేయాలో చెప్పండి. ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ కూడా సగం సగం పంచండి అత్తయ్యా. అవును, గిన్నెలన్నీ సగం సగం చేసి ఇవ్వండి, లేదంటే నేనొప్పుకోను. అమ్మా, నా బంగారు కోడలు గదా, నా మాట వినండమ్మా. మీరు చెప్పినట్టు చేస్తే గిన్నెలు పాడైపోతాయి కదమ్మా. అందుకే వాటిని సగం సగం చేసి ఇవ్వకుండా కొన్ని కొన్ని పంచుకోండమ్మా. అదెలా సాధ్యమత్తయ్యా? మంచి గిన్నెలు అది తీసుకుంటుంది, పాత గిన్నెలేమో నాకిస్తుంది. కావాలంటే పాత గిన్నెలు దాని ముఖాన్ని కొట్టి మిగిలినవి నాకిచ్చేండి అత్తయ్యా. అయ్యో దేవుడా, ఇదేం కర్మరా తండ్రి. నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోయిన ఏడాది కోడిని చంపానని చెప్పి జైల్లో పెట్టమంటాను. ఎన్ని రోజులు శిక్ష వేసినా పర్లేదు, ఇక్కడ మాత్రం అమ్మో ఒక్క క్షణం కూడా ఉండను అంటూ పారిజాతం సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. ఎస్ఐకు తన గోడు చెప్పుకుంటే ఒక జైలు గదిలో ఆమెను ఉంచుతాడు. అలా వారం రోజులు గడుస్తుంది. జైలు గోడల మధ్య ప్రశాంతంగా నిద్రపోతుంది పారిజాతం. వారం తర్వాత తోడికోడళ్ళు ఇంటివైపుగా వెళ్లి వచ్చిన ఎస్ఐ జైలు గదిలో ఉన్న పారిజాతాన్ని చూసి పగలబడి నవ్వుతాడు. ఏమైంది ఎస్ఐ గారు, నన్ను చూసి నవ్వుతున్నారేంటి? ఏమైంది? అమ్మా, ఈ రోజు నేను మీ ఇంటి వైపు వెళ్ళానమ్మా. అక్కడ మీ ఇంటి నుంచి ఎటువంటి మాటలే వినిపించలేదు. అంత ప్రశాంతంగా ఉన్న ఇంట్లోకి వెళ్లి చూస్తే నాకు ఆశ్చర్యం వేసిందమ్మా. నీ ఇద్దరు కోడళ్ళు ఒకరిపై ఒకరు ప్రేమగా గౌరవంగా మాట్లాడుకుంటూ భోజనం వడ్డించుకుని తింటున్నారమ్మా. అంత ప్రశాంతంగా ఎలా ఉన్నారని అడిగాను. వాళ్ళు చెప్పిన సమాధానం విని నాకు ఇప్పటికీ నవ్వే ఆగడం లేదమ్మా. అవునా? ఇంతకీ ఏం చెప్పారసయ్య గారు? వాళ్ళిద్దరికీ నువ్వే భారం అంటమ్మా. నువ్వు వారికి అడ్డుగా ఉన్నావని, ఇంట్లో ఇష్టం వచ్చినట్లు ఆ పనులు ఈ పనులు చెప్పి వారిని ఇబ్బంది పెడతావని, అసలు ఇంట్లోనే అత్త అనే మనిషి లేకుండా ఉంటే ఎంతో హాయిగా ఉండొచ్చు కదా అని. అందుకే వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నట్లు నాటకమాడి నిన్ను ఇంట్లో నుంచి నీ అంతట నువ్వు వచ్చేలా చేశారు. ఎస్ఐ పగలబడి నవ్వుకుంటూ ఉంటే పారిజాతం నోరెళ్లబట్టి అలాగే చూస్తూ ఉండిపోతుంది. చిలకలూరు గ్రామంలో గంగయ్య, శాంతమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు. వాళ్ళకిద్దరు కొడుకులు. వాళ్ల పెద్ద కొడుకు పేరు సుకుమార్, కోడలు పేరు సుగుణ. రెండవ కొడుకు పేరు శివుడు, కోడలు పేరు రాధిక. హాల్లో టీవీ చూస్తూ ఉంటారు. ఇంతలో వదిన అనే పిలుపు వినిపిస్తుంది.
శాంతమ్మ చూస్తుంది. రావదినా, వచ్చి కూర్చో. ఏంటి సంగతులు, ఇలా వచ్చో? అన్నయ్య బావున్నారా? బావున్నారు. ఊరి నుండి వచ్చిన నీ పెద్ద కొడుకు కోడల్ని చూద్దామని వచ్చాను. ఏంటి చెల్లి, వాళ్ళిద్దరినీ చూద్దామని వచ్చావా? మమ్మల్ని కాదా? సరే అయితే నేను వెళ్ళిపోతున్నాను. కూర్చోండి అన్నయ్యా, మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను. వాళ్ళని చూసి చాలా రోజులైంది, అందుకని వచ్చాను. నా పెద్ద కొడుకు పట్నంలో బ్యాంకులో పనిచేస్తున్నాడు. భార్యతో కలిసి అక్కడే ఉంటున్నాడు. నా చిన్న కొడుకు పొలం పనులు చేస్తూ మాతో ఉంటున్నాడు. పట్నం నుండి మీకు కావలసినవన్నీ తెచ్చిస్తారు. మీ ఇద్దరి ఆరోగ్యం గురించి ఫోన్ ద్వారా కనుక్కుంటూ ఉంటారు కదా. నా పెద్ద కోడలు బాగా రిచ్ అయినా మా అందరితో కలిసిమెలిసి ఉంటుంది. కొంచెం కూడా గర్వం లేని పిల్ల. ఈ రోజుల్లో ఇలాంటి పిల్లలుండటం చాలా అరుదు. కొంచెం చదువుకుంటేనే చాలా గర్వం చూపిస్తున్నారు. నా చిన్న కోడలు చాలా పూర్, నెమ్మదిగా ఉంటుంది. ఇంటి పనంతా చేసుకుంటూ పోతుంది. వదినా, సుగుణ సుకుమారి ఎక్కడున్నారు? వాళ్ళిద్దరినీ కలుస్తాను, పదండి వెళ్దాం. మొక్కల దగ్గర కూర్చొని కొడుకు కోడలు మాట్లాడుకుంటూ ఉన్నారు. పట్నంలో హోటల్స్లో ఉండే ఫుడ్ ఐటమ్స్ వెరైటీగా ఉంటాయా? అవును, ఫ్రెంచ్ ఫ్రైస్, నూడిల్స్, చికెన్ 65 లాంటివి అమ్ముతారు. శివుడు, నీకు పట్నం రమ్మని ఎన్నోసార్లు చెప్పాను. నాతో పాటు మీరు కూడా బయలుదేరండి. అన్నయ్య, నాన్నగారు ఒక్కరే పొలం పనులు చూసుకోలేరు. నేను నాన్నగారికి సాయంగా ఉండాలి. శివుడు, ఈ మధ్యన పట్నంలో ఫుడ్ బిజినెస్ ఎక్సలెంట్ గా జరుగుతుంది. నేను రెస్టారెంట్ పెడదామనుకుంటున్నాను. శాంతమ్మ, మంగమ్మ వాళ్ళ దగ్గరికి వస్తారు. బావున్నారా పిన్ని? ఇంట్లో అందరూ కులాసాయేనా? బాగున్నానమ్మా. పట్నంలో ఇన్స్టెంట్ వంటలుంటాయంట కదమ్మా? అవునండి, ఉద్యోగస్తులకు త్వరగా పనవ్వాలి, అందుకని ఇన్స్టెంట్ వంటలు చేసుకుంటారు. అత్తయ్య, ఏంటి విశేషాలు? మావయ్య బావున్నారా? అందరూ బావున్నారు బాబు. ఇంట్లో ఎక్కడ పనులు అక్కడున్నాయి. నేను బయలుదేరుతాను అని మంగమ్మ వెళ్ళిపోతుంది. మీకు పట్నంలో చేసే ఇన్స్టెంట్ వంటలు చేసి పెడతాను, చాలా బాగుంటాయి. సరే అక్క, చూపించు, నేను నేర్చుకుంటాను. రాధిక, సుగుణ ఇద్దరూ కలిసి వంటగదిలోకి వెళ్తారు. ప్యాకెట్ తీసి మిక్స్ చేసి గారెలు వేస్తారు. అవి తెచ్చి అందరికీ ప్లేట్లో పెట్టిస్తారు. వదినా, మీరు చేసిన వడ చాలా బాగుంది. థ్యాంక్స్ మరిది గారు, ఇంకో 2 వేసుకోండి. సుగుణ శివుడి ప్లేట్లో ఇంకో 2 వడలు పెట్టి చట్నీ పెడుతుంది. ఇంతలో అందరూ కడుపు పట్టుకుంటారు. రాధిక, రా, నువ్వు నేను కూర్చొని తినేద్దాం అందరితో పాటు. ప్లేట్ల మీద కూర్చున్న నలుగురు ఒక్కసారిగా లేచి టాయిలెట్లోకి పరిగెడతారు. సుగుణ, ఇందులో ఏం కలిపి గారెలేసావు? ఇన్స్టెంట్ వడలో ఉల్లి, పచ్చిమిర్చి ఇంకా బేకింగ్ సోడా కలిపాను. ఏం కలిపి తగలడ్డావు? తిన్న వాళ్ళందరికీ మోషన్స్ పట్టుకున్నాయి. సాయంత్రం అవుతుంది. సుగుణ కిచెన్లోకి వెళ్లి కుక్కర్ స్టవ్ మీద పెడుతుంది. రాధిక తనతో పాటు ఉంటుంది. సౌండ్ వినిపిస్తుంది. అందరూ పరిగెత్తుకుని వెళ్తారు. ఏమైందే? మీ మొహాల మీద పడినవేంటవి తెల్లగా? ఇన్స్టెంట్ పాప్కార్న్ అత్తయ్యా, కానీ కుక్కర్ తిరగబడి ఇలా జరిగింది. ఏదైనా కానివ్వు గాని తొందరగా ఏదో ఒకటి చేసి పెట్టండి. సరే అని రాధిక వంటగదిలో పని చేస్తూ ఉంటుంది. ఏంటి చెల్లి చేస్తున్నావు? నిన్న పిండి రుబ్బి కలిపి ఉంచాను. ఆ పిండితో దిబ్బరొట్టె కాలుస్తున్నాను. పట్నంలో వంటల మీద గార్నిష్ అని చేస్తారు, నువ్వు కూడా ట్రై చెయ్యి. గార్నిష్ అంటే ఏంటక్కా? చేసిన వంటని అలంకరించటం. ఆ రొట్టె మీద పచ్చిమిరపకాయలుంటాయి. అందరూ నోట్లో పెట్టుకుని అలా ఉండిపోతారు. ఏంటి ఇంత కారంగా ఉంది? నోరు మండిపోతుంది. తినే ఫుడ్ ని అలంకరించాను. రొట్టె కలర్ఫుల్ గా కనిపిస్తుందని అక్క చెప్పింది. రొట్టె మీద ఎవరైనా ఇన్ని పచ్చిమిరపకాయల ముక్కలు వేసుకుంటారా? మరుసటి రోజు ఉదయం రాధిక కిచెన్లో ఉంటుంది. శాంతమ్మ మనసులో, నా రిచ్ కోడలు ఇంకా లేవలేనట్టుంది. ఈలోగా రాధికకి చెప్పి టిఫిన్ చేయించాలి. కిచెన్లో నుండి కాఫీ కప్పుతో బయటకొస్తుంది రాధిక. ఇదిగోండి కాఫీ. ఈరోజు టిఫిన్ ఏం చేయమంటారు? చపాతీ చెయ్యి. దానికి కాంబినేషన్ గా చోలే బఠానీ కూర చెయ్యి. అత్తయ్య, మావయ్య, ఏవండి, తొందరగా రండి అని గట్టిగా అరుస్తుంది రాధిక. అందరూ పరిగెత్తుకుని కిచెన్లోకి వస్తారు. పొయ్యి మీద పెద్ద మంట కనిపిస్తుంది. ఏమైందే? ఎందుకు అంతలా మంటొచ్చింది? అక్క చెప్పిందని పుల్కా చేశాను. పొయ్యి మీద వేసేసరికి మంటొచ్చింది. సుగుణ నిద్రపోతుంది కదా, ఎప్పుడొచ్చింది? రాధికకి వంటల్లో సాయం చేద్దామని వచ్చాను. నేను చపాతీ కదా చెయ్యమన్నాను, నువ్వేం చెప్పావు దానికి?
ఆయిల్ లేని ఫుడ్ తింటే మంచిదని చెల్లికి పుల్కా చేయమని చెప్పాను. అది పుల్కానా ఇంకేమైనానా? మరి ఎందుకు అంతలా మంటొచ్చింది? పుల్కా సగం పెనం మీద కాలిన తరువాత పొయ్యి మీద వేస్తారు. నేను చెల్లికి నేర్పించాను. అక్క చేసినప్పుడు బానే వచ్చింది. నేను ట్రై చేశాను, కానీ మంటొచ్చేస్తుంది. పొయ్యంతా మసిబొగ్గులాగా తయారు చేశావు. ఇద్దరూ కలిసి వంటగదిని శుభ్రం చెయ్యండి అని చెప్పి శాంతమ్మ వెళ్ళిపోయింది. సుగుణ రాధిక ఇద్దరూ కలిపి పొయ్యి శుభ్రం చేశారు. చెల్లి, నేను మిక్స్డ్ వెజిటబుల్ రైస్, దానికి కాంబినేషన్గా ఆలూ కర్రీ చేస్తాను. అక్క, ఇంటి పనులన్నీ చేసుకొనొచ్చి నీకు వంటలో సాయం చేస్తాను. రాధిక వెళ్లి ఇంటి పనులన్నీ చేసుకుని సుగుణ వంట చేస్తూ ఉంటే రాధిక వచ్చింది. మధ్యాహ్నం అందరూ భోజనానికి కూర్చుంటారు. మిక్స్డ్ వెజిటబుల్ రైస్ ఇంకా ఆలూ కుర్మా చేశాను. కూరగాయలన్నీ వేసి ఇంత చేదుగా చేసావు, నోరంతా చేదైపోయింది. ఫుడ్ని అలంకరించాలి కదా, అందుకని కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అన్నీ మిక్స్ చేసి ఆ రైస్ మీద చల్లాను. ఇది చేసింది సుగుణ కదే, నువ్వెప్పుడు వెళ్ళావు వంటగదిలోకి? ఒక్కతే చేసుకుంటుందని తనకి సాయంగా వెళ్ళానత్తయ్యా. ఆకుకూరల్లో మెంతికూర కట్ట పెట్టాను, అది కూడా వేసేసావా? అది మెంతికూర అని తెలీదు, చిన్న చిన్న ఆకులున్నాయి, బావుంటుందని ఆకుల్లో వేశాను. రాధిక, నేను పొలానికి బయలుదేరాలి, ఏదో ఒకటి తొందరగా పెట్టు. పొద్దున చేసిన పుల్కాలు ఇంకా వెజిటబుల్ రైస్ ఉన్నాయి, వడ్డించమంటారా? పుల్కాలా? రైసా? వద్దొద్దు, కడుపుకి చల్లగా ఉండేది ఏదైనా పెట్టు. ఫ్రిడ్జ్ లో ఉండే వాటర్ తెమ్మంటారా? కడుపులో చల్లగా వెళ్తాయి. అన్నం వండు, పెరుగు వేసుకుని ఆవకాయ నంచుకుని అందరం తిందాం. రూమ్లో దిగులుగా సుగుణ కూర్చొని ఉంటుంది. ఏమైంది సుగుణ, అలా ఉన్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా? ఇక్కడున్న వాళ్ళందరికీ కొత్తగా ఏమైనా చేసి పెడదాం అనుకున్నాను. ఏదీ సరిగ్గా వండి పెట్టలేకపోతున్నాను. బాధపడకు సుగుణ, మ్యాగీ చెయ్యి. ఇక్కడెవరికి మ్యాగీ తెలీదు. అవునండి, మ్యాగీ నచ్చలేదు అనేవాళ్లు ఎవ్వరూ ఉండరు. చేస్తాను. వంటగదిలో సుగుణ మ్యాగీ చేస్తూ ఉంది. అక్కడికి రాధిక వచ్చింది. ఏంటక్క నువ్వు చేస్తుంది? ఇలా పాముల్లాగా ఉన్నాయి. చెల్లి, ఇది మ్యాగీ, చాలా పాపులర్ ఫుడ్. ఇది తినని వాళ్ళెవ్వరూ ఉండరు. అవునా అక్క, ఇదెలా చేస్తావు? ప్యాకెట్ లెక్క నుండి తెస్తావు? సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. నీళ్లు మరగపెట్టి మసాలా వేసి ఈ ప్యాకెట్లో నుండి దాన్ని విరగ్గొట్టి వేసేయడమే. అయితే నేను చేస్తానక్క, నువ్వు చెప్తూ ఉండు. నువ్వు వెళ్ళిన తరువాత ఇంట్లో అందరికీ చేసి పెడతాను. సరే చెల్లి, నేను చెప్తాను, నువ్వు చెయ్యి. ఇంకా ఇలాంటి కొత్త వంటలు నేర్పిస్తాను. హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు సుగుణ, రాధిక. మ్యాగీ ప్లేట్లో పెట్టుకుని తెచ్చి అందరికీ ఇస్తారు. ఏవండి, అక్క చెప్తే ఇది నేనే ట్రై చేశాను, తిని చెప్పండి ఎలా ఉందో. ఏంటి ఇవన్నేవో పాముల్లాగా ఉన్నాయి? స్పూన్ తేకుండా ఈ ఫోర్క్ తెచ్చావేంటి? మ్యాగీ బావుంటుందంట, పట్నంలో అందరూ ఇలాంటి ఫోర్క్తోనే తింటారంట, అక్క చెప్పింది. అందరూ తిన్న తరువాత ఒక్కసారిగా వాంతులు చేసుకుంటారు. రాధిక, ఇందులో ఏం వేశావే? అక్క చెప్పినవన్నీ వేశానండి. చప్పగా ఉందంటే కొంచెం ఉప్పు వేశాను. ఏది, ఏం వేశావు ఒకసారి చూపించు. శాంతమ్మ, సుగుణ, రాధిక అందరూ కలిసి కిచెన్లోకి వెళ్తారు. ఇదిగో అక్క, ఇక్కడున్నవన్నీ వేశాను. ఇది ఉప్పు కాదు చెల్లి, బేకింగ్ సోడా అంటారు. రెండు తెల్లగానే ఉంటాయి. గదిలో మంచం పైన శివుడు నిద్రపోతుంటాడు. రాధిక వచ్చి పక్కన కూర్చుంటుంది. ఏవండి, అందరికంటే మీకే ఎక్కువ వాంతులయ్యాయి. సారీ అండి, కొత్తగా ట్రై చేసి మీకు పెడదామనుకున్నాను. రాధిక, నా కోసం కొత్త రకం వంట చేశావు, కానీ నాకు అది పడలేదు. ఇందులో నీ తప్పేముందిలే. ఏదైనా వంటలో వేసినప్పుడు ఒకసారి అక్కని కనుక్కోవాల్సింది. తప్పు నాదేనండి. ఎవరి వల్లైనా తప్పు జరుగుతుందిలే. నువ్వు తెలియక చేస్తావు, ఇంకోసారి జాగ్రత్తగా ఉండు. ఆరుబయట గంగయ్య, శాంతమ్మ కూర్చొని మాట్లాడుకుంటుంటారు. శాంతమ్మ, కోడళ్ళిద్దరూ చిన్నవాళ్ళు. నువ్వు దగ్గరుండి వాళ్ళ చేత వంట చేయించు. తెలియక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళిబ్బంది పడట్లేదు, మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. కోడళ్ళిద్దరిని రమ్మని చెప్పు, నేను వాళ్ళతో మాట్లాడతాను. శాంతమ్మ వెళ్లి ఇద్దరు కోడళ్లను పిలుచుకొస్తుంది. అమ్మా, మీ ఇద్దరూ చిన్నవాళ్ళు, వంట చేయడంలో అనుభవం తక్కువ. ఈ రోజు నుండి మీ అత్త దగ్గరుండి మీ చేత వంట చేయిస్తుంది. మీరు చెప్పినట్టే చేస్తాము. పట్నం వెళ్లిన తరువాత ఆయనకి రుచికరమైన భోజనం చేసి పెట్టాలి. వంట బాగా నేర్చుకుని మీకు రకరకాల వంటలు చేసి పెడతాను మావయ్య.
వంటగదిలో శాంతమ్మ సుగుణ రాధికతో కలిపి వంటలు చేయిస్తుంది. హాల్లో కూర్చొని అందరూ తింటారు. కోడళ్ళు, ఈరోజు మీరిద్దరూ వంట చాలా బాగా చేశారు. ఇక మీదట రోజు ఇలాగే మీ అత్తయ్య దగ్గరుండి చేయిస్తుంది. మేమంతా తృప్తిగా భోంచేస్తాం.